So because you're getting that, like there won't be any like rush. Okay. There won't be any rush to go pick anything up, okay? So you could take him home after surgery and then go and pick up his medicine later, okay? Sounds good. Thank you. But definitely call the pharmacy to make sure that it's ready. Okay. ఇప్పుడు ఏంటిది పొడుస్తారు కుట్లేస్తారు సెటప్ చేస్తున్నారంటే కుట్లేస్తారు ఆపరేషన్ థియేటర్ ఎలా ఉండదు చూడు యు ఆర్ టాకింగ్ టు వైస్ మ్యాన్ నౌ కొంచెంసేపట్లో విజ్డమ్ తగ్గిపోతుంది విజ్డమ్ టీత్ తీసేస్తున్నారు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మేము ఇక్కడ రాజేష్కి ఒక చిన్న సర్జరీ విజ్డమ్ టీత్ రిమూవల్ కోసం ఆర్థోడాంటిస్ట్ దగ్గర వచ్చాము వాళ్ళు సర్జరీకి కావాల్సినవి రెడీ చేసుకుంటున్నారంట సో వీఆర్ వెయిటింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఇక్కడికి 6:30కి 4 టీత్ కూడా ఒకేసారి తీసేస్తామని చెప్పారు ఇండియాలో అయితే కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు బట్ మాకు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియలేదు మాకు డెల్టా డెంటల్ ఇన్సూరెన్స్తో మొత్తం సర్జరీ కవర్ అయిపోయింది జస్ట్ వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు అది మాత్రం పే చేసాము అవుట్ ఆఫ్ పాకెట్ విచ్ వాస్ $250 to $300 ఇండియాలో అయినా 4 పళ్ళు పీకించుకుంటే 40,000 నుంచి 50,000 అయ్యే ఛాన్స్ ఉంది కదా బట్ ఎనీవే మాకు ఇండియాకి వెళ్ళి చేసుకునేడానికి రీసెంట్లీ ట్రిప్ కూడా ఏం ప్లాన్ చేయట్లేదు సో వి డిసైడెడ్ టు గో హెడ్ అండ్ ప్లాన్ హియర్ రాజేష్ సర్జరీలో ఉన్నాడు నాకేమో ఇక్కడ వీళ్ళు పిలిచి పోస్ట్ ఆప్ కేర్ ఎలా తీసుకోవాలి అని కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నేను తన్ని ఇంట్లో డ్రాప్ చేసేసిన తర్వాత కొంచెం లంచ్ ఏదన్నా ఇచ్చేసి ఐ నీడ్ టు గో పికప్ సమ్ మెడిసిన్ ఫర్ హిమ్ సర్జరీ ఎంత చిన్నదైనా పెద్దదైనా మనం చుట్టూ పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీ ఆర్ ఎనీబడి ఎవరు తోడలేనప్పుడు చాలా భయం వేస్తుంది కదా ఇట్ వాజ్ అ సింపుల్ సర్జరీ కానీ నేను ఇక్కడ కూర్చున్నంతసేపు ఎన్నిసార్లు దేవుని తలుచుకున్నానో నాకే తెలుసు నేను టెన్షన్ పడ్డం చూసి పక్కన నర్సు తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉండింది ఎనస్థీషియా చేసినప్పుడు పేషెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు అని తను నన్ను ఎంగేజ్ చేస్తూ కొంచెం కామ్ డౌన్ చేస్తూ ఉండింది That's nice. Even if like you don't get anything funny, you know, still record them and then you'll be like, oh my god, I don't remember saying any of that. He's a little funny. He's walking funny. He's walking funny. Okay, come on. No, push. Let's go. Thank you. Thank you, guys. Okay, thank you. Hello. You too. Any change to my face? నువ్వు అంత మాట్లాడకు ఆగు ఏం లేదు దా కూర్చో మామూలుగా ఉందా ఫేస్ మాట్లాడొద్దు ఆగు మాట్లాడుతున్నాను పట్టుకో నేను డాక్టర్స్ తో గేమ్స్ ఆడుతున్నట్టు అనిపించింది అంటే ఎనస్థీషియాలో ఏవో కళ్ళు వస్తున్నాయి అనమాట వన్ ఆఫ్ ఇట్ వాస్ ప్లేయింగ్ గేమ్స్ విత్ ది డాక్టర్ ఎలా నడుస్తున్నా తెలుసా ఇలా తూలుతూ బాడీ నాకు నిజం ఇచ్చేసారు మళ్ళీ లేపారా అంటే అంతసేపు ఉంటాయి కదా కొంచెం సేపు ఎఫెక్ట్ ఉంటుంది కదా నిలికి వస్తుంది అన్నట్టు ఒకటి అంతే చెప్పారా పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి దింపేసి వచ్చి నేను ఇది తీసుకుంటాను ఫార్మసీ కాల్ చేసి అడుగు ఫస్ట్ చేస్తా టైం ఉంది కదా ఏమంటే అవసరం లేదు యాంటీబయాటిక్స్ వచ్చింది పెయిన్ కిల్లర్స్ వచ్చింది ఇంకా ఒక ఇంజెక్షన్ ఇచ్చింది
అదే నార్కోటిక్స్ ఉన్న పెయిన్ కిల్లర్స్ వద్దన్నాను. అందుకనే ఇది ఏమైందిరా? నేనేదో పడుకొని లేచినట్టు ఉంది అంతే. మెల్లగా మళ్ళీ ఎప్పుడు వస్తుందమ్మా ఎక్కువ మాట్లాడుకో. లేదు అంటే నాకు ఇప్పుడే తెలిసింది కదా. గాజు 30 minutes కి ఒకసారి 30-40 minutes కి ఒకసారి మార్చమంది. టైం చూసుకుంటా. 8:05 అవుతుంది. 8:30కి మార్చుకుంటే చాలు. ఏం చేసావు? క్యాపుచినో. నాకు ఇంటికి వెళ్ళాక స్మూతీ చేసిస్తా. స్ట్రాతో తాగొద్దంట. స్ట్రాతో తాగొద్దని చెప్పారు. స్పూన్ తో తినమన్నారు. లేకుంటే స్ట్రాతో తాగితే సక్షన్ కదా, కాస్ట్ 1 days to complete. ఆమె చెప్తుంది నాకు ఒక్కసారి మర్చిపోతారు, బయటకు వచ్చి నువ్వు పికప్ చేసుకుంది కూడా గుర్తుండదు, ఆ ఫస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ నేనేనా మాట్లాడిందని అంటారు. అంటే ఆగు రికార్డ్ చేసి అసలు గుర్తుందో లేదో చెప్తా నేను అని చెప్తే. Hello guys, I'm back from surgery. Hey. Superman. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఫస్ట్ వచ్చి పేరేంటిది అది ఇది సేఫ్టీ చెక్ కంప్లీట్ చేసిన వరకు గుర్తుంది. తర్వాత అసలు అవుట్ ఏం గుర్తులేదు. మధ్యలో నేను డాక్టర్స్ గేమ్స్ ఆడుకుంటున్నాడు గుర్తొచ్చింది. ఏంటి నొప్పేం లేదు, జస్ట్ వియర్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా అంతే. కానీ నొప్పి ఉంటదంట తర్వాత. ఆఫ్టర్ 2 days టేక్ కేర్, దానికి తగ్గట్టే. ఆఫ్టర్ 2 days ఉంటుంది అన్నారు. టైల్నాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నారు. ఆమె కూడా అదే చెప్పింది. యూజువల్లీ టైల్నాల్ వేసుకుంటే సరిపోతుంది, బట్ స్టిల్ లెవెల్ ఆఫ్ పెయిన్ అంటే పెయిన్ టాలరెన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా, నీకు ఎంత వస్తుందో చూసుకో అని చెప్పింది. ఓకే, ఎన్ని కుట్టేసారంటే 3. ఓకే, అంటే 3 ఒక్కొక్క దగ్గరనా? ఓకే, వారం తర్వాత అవే డిజాల్వ్ అవుతాయంట. ఎందుకు ఏడుస్తున్నారా? నేనేం ఏడవట్లేదు. చూడు ఏడుస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి రాజేష్. ఇది నా ఊకలు కానీ దొబ్బేయాలి. మనకి పోస్ట్ ఆఫ్ ఒక ఇంజెక్షన్, నంబింగ్ ఇంజెక్షన్ ఇచ్చాయనమాట, విచ్ హ్యాస్ 2 to 3 days ఆఫ్ ఎఫెక్ట్ లోకల్లీ. ఆ ఇంజెక్షన్ ఇట్స్ నాట్ కవర్డ్ బై ఇన్సూరెన్స్ టిపికలీ. ఇట్స్ లైక్ ప్రాబ్లీ $250-300 or something. But I would at least at this point of time, I would definitely suggest it over any narcotic drugs. వైకోడిన్ ఇవన్నీ ఇస్తారు అడిగితే, అది నేను మెయింటైన్ చేసుకుంటా అంటే వైకోడిన్ తీసుకోవచ్చు. కానీ వైకోడిన్ అగైన్ ఇట్ హ్యాస్ అడిక్టివ్ ప్రాపర్టీస్ కదా, డబ్బులు ఎక్కువ కట్టైనా సరే మనకి ఎందుకు అసలు అడిక్టివ్ ప్రాపర్టీస్ అయినప్పుడు ఇట్ షుడెంట్ ఈవెన్ బి థింకింగ్ అబౌట్ ఇట్ అని చెప్పేసి. సర్జరీ కాబట్టి తను ఓన్లీ స్మూత్గా ఉండే ఐటమ్స్ మాత్రమే తినగలుగుతాడు. సో నేను ఇక్కడ స్వీట్ పొటాటోస్, క్యారెట్స్ అండ్ పీస్ ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసి ఒక సూప్ లాగా చేశాను అనమాట. హోమ్ కుక్డ్ మీల్ ఉంటే కొంచెం కంఫర్టింగ్గా ఉంటుంది అండ్ తొందరగా రికవర్ అవుతారు కూడా కదా. ఇంకా ఈ ఫ్యూ డేస్ రాజేష్ డైట్లో సూప్స్, అవకాడో షేక్, ఇంకా స్మూదీస్ ఇలాంటివే ప్రొవైడ్ చేశాను. ఇంకా యాపిల్ సాస్ కూడా తీసుకురావాలి అని చెప్పి నేను స్టోర్కి వెళ్ళాను.
అలానే ఫార్మసీలో తనకి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ తీసుకురావడానికి తనని డ్రాప్ చేసి తను నిద్రపోయాక ఐ కేమ్ అవుట్. నా ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు నాజియా, వామిటింగ్స్ ఉండే అన్నమాట. సెకండ్ మంత్లో స్టార్ట్ అయితే 4th మంత్ ఎండింగ్ ఆర్ 5th మధ్యలో వరకు నాకు నాజియా అండ్ వామిటింగ్స్ ఉండింది. దిస్ ఈజ్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే. ప్రోటీన్ షేక్, ఫ్రూట్ పై అండ్ ఫ్లవర్స్. ఇది మా బేబీది ఫస్ట్ అల్ట్రాసౌండ్ పిక్చర్. I just wanted to share it with you. ఉగాది పచ్చడా అక్కడ ఉంది. అదే ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నా. అందరం దిగుతాం. Ugadi special. It has like 6 different days which represent 6 phases of life. Happy, sad, sad, everything. So you'll feel 6 different days. You liked it, I guess. Oh, is it so?